ఈరోజు ఏర్పాటు చేయబడిన పాట మీకు అందరికీ తెలుసు. ఒక మంచి అంశాన్ని మీరందరూ వినబోతున్నారు. మానవ జనన మరణాల రహస్యం. మానవ జనన మరణాల రహస్యం. ప్రియులారా, ఈ భూమి మీద దేవుని సంకల్పం మేరకు మనమందరము మానవ జన్మను సంపాదించుకున్నాం, మానవ జన్మను తెచ్చుకున్నాం. కానీ నిజంగా విచారించవలసిన పరిస్థితి ఏంటంటే, ఈ జన్మ గురించి మరలా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి మనిషికి ఏర్పడింది. ఈ భూమి మీద మనుషులతో పాటు ఎన్నో జీవరాశులు ఉన్నాయి, బ్రతుకుతున్నాయి. ఏ జీవరాశికి కూడా వాటి జీవితం వెనకాల ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకునే ఆ దురదృష్టకరమైన పరిస్థితి లేదు. కానీ నేడు ఈ సమాజంలో బ్రతుకుతున్న మనిషికి తన జన్మేంటో, తన జీవితం ఏంటో, తన జననమేంటో, తన మరణమేంటో ఇవన్నీ తెలియజేయాల్సిన పరిస్థితి మానవ సమాజంలో నెలకొంది. అది నిజమా కాదా చెప్పండి? అందుకే మానవ జనన మరణాల రహస్యం అని పెట్టాల్సి వచ్చింది. ఎందుకు రహస్యం అని పెట్టారంటే, రహస్యం అనగా ఏంటి చెప్పండి? తెలియంది, సీక్రెట్ అంటాం కదా. రహస్యం అంటే మనకు తెలియనిది, మనకు తెలుసుకోవాల్సింది, సీక్రెట్గా ఉంది, దాచిపెట్టబడింది. నిజంగా భూమి మీద మనం అందరం మనుషులమే కదా. మనం అందరము మానవ జన్మను పొందుకున్నాం కదా. మన జననం గురించి, మన మరణం గురించి మరలా మనము తెలుసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామా? ఖచ్చితంగా ఉన్నాం. భూమి మీద మనిషి అన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు, కానీ తన జీవితము, తన జన్మ, తన మరణము ఇవేంటో మానవ సమాజానికి తెలియకుండానే పోయాయి. ఎందుకు పుడుతున్నాడో తెలియదు, ఎందుకు మరణిస్తున్నాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం మనిషికి తెలుసు: పుట్టాక ప్రతి ఒక్కరూ చావాల్సిందే, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. వేదాంతం మాట్లాడతారు, పుట్టిన ప్రతివానికి మరణం తప్పదు అంటారు. నిజమే. మరి మనిషికి ఎందుకు జన్మ జరుగుతుంది? మనిషి ఎందుకు పుడుతున్నాడు? పుట్టిన మనిషి చక్కగా ఈ భూమి మీద కలకాలం బ్రతకక ఎందుకు మరణిస్తున్నాడు అంటే, మానవ సమాజం దగ్గర ఏమైనా సమాధానం ఉందా? లేదు. అందుకే జనన మరణాల రహస్యాన్ని మనుషులందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు రాయించగా మన చేతిలోనికి వచ్చిందే ఈ దైవ గ్రంథం. మనిషి తన జన్మ గురించి ఎప్పుడు ఆలోచించడు, తన మరణం గురించి ఆలోచించడు. అసలు ఈ భూమి మీద తనకిచ్చిన ఆయుష్కాలం అంతా ఈ ఆయుష్కాలంలో ఏ విధంగా బ్రతకాలి, సుఖించాలి, తినాలి, త్రాగాలి, ఆనందంగా ఉండాలి, ఈ లోకాన్ని ఏ విధంగా అనుభవించాలి, ఇక్కడ మట్టుకే ఉన్నాయి మనుషుల ఆలోచనలు. సమస్త జీవరాశిలో నేనే ఇంత గొప్పగా ఎందుకున్నాను, నాకే ఇంత జ్ఞానం ఎందుకుంది, నేనే జ్ఞానవంతునిగా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎందుకు కనబడుతున్నాను, ఇవన్నీ మనిషి ఆలోచించట్లేదు. చచ్చేలోపు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి గొప్పది నా పేరట నిలిచిపోవాలి, ఇలాంటి ఆలోచనతో ఆ చావు వచ్చేలోగా, ఆ మరణం అనేది మనకు వచ్చేలోగా ఏదో సాధించాలని ఆలోచిస్తూ చచ్చిపోతున్నాడు. కానీ నిజంగా మనిషికి జన్మ అంటే ఏంటో తెలియదు, మరణం అంటే ఏంటో తెలియదు. ఇంకా మాట్లాడితే అసలు మనిషికి మనిషి అంటే ఎవరో తెలియదు. ఇది విచిత్రంగా ఉండొచ్చు మీకు. మనిషికి మనిషి అంటే ఎందుకు తెలియదండి, మాకందరికీ తెలుసు అని మనం అనుకోవచ్చు. సాధారణంగా మీరు చూడండి ప్రియులారా, మనిషి అనగానే మానవులందరూ ఏమనుకుంటున్నారంటే కనబడుతున్న ఈ రూపమే అనుకుంటున్నారు. అవునా కదా? నా పేరు సుమన్ అండి, చాలామందికి తెలుసు. సుమన్ అనగానే ఎవరు? మీ కళ్ళెదురుగా ఉన్న నా రూపమా? కళ్ళజోడు పెట్టుకొని, డ్రెస్ వేసుకొని, 2 చేతులు, 2 కళ్ళు, మానవ ఆకారంతో మీ ముందున్నాను కదా. ఈ ఆకారానికేనా ఈ పేరు? నేను అంటే మీకు అందరికీ కనిపిస్తున్న ఈ ఆకారమేనా? మానవ సమాజం అంతా అదే అనుకుంటుంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మనిషి అనగానే మనిషికి ఉన్న ఆకారాన్నే మనిషి అనుకుంటున్నారు. కానీ ఆలోచిస్తే అర్థమవుతుంది, మనిషి అంటే కనబడుతున్న ఈ ఆకారం కాదు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు.
కానీ ఇదే నిజం, ఇదే వాస్తవం, ఇదే సత్యం. దేవుడు ఇంత మంచి గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టి ఇది ఖచ్చితంగా మీరు చదువుకోవాలి, ఇది మీరు అందరూ నేర్చుకోవాలని ఎందుకు చెప్పాడంటే ఇలాంటి వాస్తవాలే, సత్యాలే మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. ఇది చదవకే మనిషికి తన జన్మేంటో తెలియట్లేదు, మనిషికి తన మరణం ఏంటో తెలియట్లేదు, అసలు ఈ భూమి మీద తన జన్మెందుకో అర్థం కాలేదు. నిజంగా ఆలోచించండి ప్రియులారా, మనిషి అనగానే కనబడుతున్న ఆకారమేనా? ఈరోజు నేను పడుకుంటాను, మనం అందరం పడుకుంటాం కదా. ఈరోజు రాత్రి మనం అందరం పడుకోగానే మరలా ఉదయం అవుతుంది, అందరం లేచిపోతాం. ఒకవేళ లేటుగా లేచారనుకోండి, భార్యో లేదంటే ఇంకా మన తల్లిదండ్రులు ఆలస్యం అవుతుంది అని మనల్ని లేపుతారు. అవునా? ఒరేయ్ స్కూల్కి ఆలస్యం అవుతుందిరా లేవరా అంటారు. లేదంటే కాలేజీకి ఆలస్యం అవుతుంది లే అంటారు. లేదంటే డ్యూటీకి ఆలస్యం అవుతుందని భార్య లేపుతూ ఉంటుంది. వాళ్ళు లేపగానే, వాళ్ళు మనల్ని తట్టగానే, వాళ్ళు మనల్ని పిలవగానే మనం లేచిపోతాము. మనం ఏ కార్యక్రమాలకు వెళ్ళాలో ఆ కార్యక్రమానికి వెళ్ళిపోతాం రెడీ అయ్యి. బాగుంది. అంటే లేచిపోయాము అంటే, మనల్ని లేపగానే మనం లేచిపోయాము అంటే మనం ఇంకా ఉన్నాం ఈ భూమి మీద. అవునా? కానీ ఒక రోజు ఉంటుంది, ఆ రోజు ఎంత లేపినా కానీ లేవరు. ఎవరు? మనుషులమైన మనమే. మనం లేపడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ మనం మాత్రం లేవం. అదేంటి? రోజు లేచిపోతున్నామే, తల్లిదండ్రులు లేపగానే లేచిపోతున్నాము, భార్య లేపగానే లేచిపోతున్నాము, మన పిల్లలు లేపగానే లేచిపోతున్నాము. మరి ప్రతిరోజు లేస్తున్నట్టుగా ఒక రోజు లేవకుండా పోతున్నాము. అదేంటి మరి? ఆ రోజు లేవలేకుండా మనం అలాగే పడి ఉన్నాము అంటే మనం అందరం అనే మాటే అది, చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ఎవరు మరణించారు? ప్రతిరోజు లేస్తున్నామే, ప్రతిరోజు తట్టగానే లేచిపోతున్నామే. మరి ఆ రోజు లేవట్లేదంటే చచ్చిపోతున్నామని ఎందుకన్నారు? మరణించామని ఎందుకు అంటున్నారు? అంటే మానవ జీవితం వెనకాల ఉన్న రహస్యం ఇదే. మనిషి అనగానే కనబడుతున్న ఈ ఆకారం కాదు, కనిపిస్తున్న ఈ ఆకారమే మనిషి కాదు. ఆకారం కనిపిస్తున్నా కనిపించకుండా ఈ మనిషి ఆకారంలో ఎవరో ఉన్నారు. అతను లేపినా లేవట్లేదు ఒకరోజు, అదే చావు రోజు. చనిపోకముందైతే ప్రతిరోజు లేస్తున్నాడు, చచ్చిన రోజు మాత్రం అస్సలు లేవట్లేదు. అంటే ఇప్పుడు నేను పొద్దున్నే లేచాను అనుకోండి, నేను బ్రతుకున్నట్టు. ఒకవేళ నేను లేవలేదనుకోండి, రేపు పొద్దున్నే చచ్చిపోయాడు అంటారు. మరి చచ్చిపోయినా అక్కడే ఉన్నాను కదా, లేవట్లేదంటే అక్కడే ఉన్నాను కదా. అంటే మనిషి అనగానే మన కంటికి కనబడుతున్న ఈ ఆకారము కాదు, ఆకారం లోపల ఇంకా ఏదో ఉంది. దాన్నే బైబిల్ గ్రంథంలో దేవుడు మానవ సమాజం అంతా తెలుసుకోవాలని రాయించిన ఒక మంచి మాట, మనకందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఇక్కడ రెండు చెప్తున్నాడు దేవుడు. మానవ సమాజం అంతా తెలుసుకోవాలని రెండు విషయాలు చెప్తున్నాడు, రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. శరీరము అన్నాడు, ఆ శరీరానికంటే ముందు ఒక మాట చెప్పాడు, అదే ఆత్మ. ఇక ఆ ఆత్మయే జీవింపజేయుచున్నది, కానీ శరీరం ఉంది, ఆ శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. ఇప్పుడు మనిషి అనగానే ఎవరిని గురించి ఆలోచిస్తున్నాడు? దేన్ని చూసి మనిషి అనుకుంటున్నాడు? మానవ ఆకారం అనగా ఈ శరీరం. నా శరీరాన్ని చూసి నేనే మనిషి అనుకుంటున్నాడు. కానీ ఆ శరీరం అంట కేవలము నిష్ప్రయోజనము. ఆ శరీరంతో పాటు మరొకటి ఉంది, అదే ఆత్మ, అదే జీవింపజేస్తుంది. అందుకే తట్టగానే రోజు లేస్తున్నావంటే ఆత్మ ఉంది, చావు రోజు నిన్ను తట్టినా లేపినా ఊపినా నీకు ఏం చేసినా నువ్వు లేవట్లేదంటే ఆత్మ లేదు. నీవు లేకుండా పోతున్నావు నీ శరీరంలో నుండి, నీ ఆకారంలో నుండి. అంటే మనిషి అనగానే ఎవరో కాదు సుమా, మనమందరము ఆత్మలం. మానవ సమాజానికి ఇది అర్థం కావట్లేదు. మనిషి రెండు
రెండింటితో కలగలిసి ఉన్నాడు. ఆత్మ, శరీరం. ఈ ఆత్మ శరీరం కలిస్తేనే మనిషి. అందులో ఆత్మయే జీవింపజేసేది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే ఆత్మ ఉంటేనే పనిచేస్తుంది, ఆత్మ ఉంటేనే కదులుతుంది, ఆత్మ ఉంటేనే మాట్లాడుతుంది, ఆత్మ ఉంటేనే తింటుంది, ఆత్మ ఉంటేనే దానికి ఉనికి ఉంది. ఒకవేళ ఆత్మే గనక లేకుంటే ఈ శరీరానికి ఏ చలనము లేదు. అంటే ఈ శరీరాన్ని నడిపించేది ఒకటి ఉంది, అది ఈ శరీరంలో ఉంది, ఈ ఆకారంలో ఉంది. అది ఉన్నంత మట్టుకే ఈ భూమి మీద మనం ఉంటాము. ఎప్పుడైతే అది మనల్ని వదిలిపెట్టి వెళ్తుందో, ఈ శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుందో, అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. అదే మన చావు రోజు, అదే మన మరణ దినం అంటాం. చచ్చిపోయాడు అంటాం. పోయింది ఎవరు? చావు పేరుతో పోయింది ఎవరంటే శరీరంలో ఈ ఆకారంలో ఉన్న ఆత్మ. అదే నీవు, నేను, మనం అందరం. మనిషి అనగానే ఈ మానవ శరీరంలో ఉన్న ఆత్మలే నిజమైన మనిషి. మానవ సమాజం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అందుకే చూడండి, చావు అనగానే మనిషి చాలా భయపడతాడు. అవునా? చావు అనగానే మనిషికి భయం. నువ్వు చచ్చిపోతావంటే చాలా భయపడతారు, భయం. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఒకవేళ మనం ఇలా బయటకు వెళ్తున్నప్పుడు ఏదో అపశకునం ఎదురైతే చచ్చిపోతావు అంటారు కదా. లేదు అనుకోండి, వెళ్తున్నా అన్నాం అనుకోండి, భార్యతోనో తల్లిదండ్రులతోనో వెళ్తున్నా అన్నామంటే విన్న వాళ్ళ కంగారు. అదేంట్రా వెళ్తున్నా అంటావు, వెళ్ళి వస్తా అనాలి, పోయి వస్తా అని అనాలి. అంటే ఎందుకంత భయం కలిగింది చెప్పండి? వెళ్తున్నా అంటే వీడు అక్కడికే వెళ్ళిపోతాడేమో, మళ్ళీ తిరిగి రాడేమో, చచ్చిపోతాడేమో అని మనిషి ఆలోచన చూడండి ఎంత భయపడుతున్నాడు. భూమి మీద ఎవరైనా చూడండి మీరు, మనిషి భయపడే ఏకైక విషయం ఏంటంటే చావు భయం. ఎంత ఖర్చైనా పర్వాలేదండి, నన్ను మాత్రం బ్రతికించండి అంటారు. కరోనా టైంలో మనం అందరము గడప దాటి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే డోర్లు వేసుకొని తాళాలు వేసుకొని ఉన్నామంటే మనుషులందరికీ ఉన్నది ఏంటండి? చావు భయం. చచ్చిపోకూడదు, ఇక్కడే ఉండాలి, భూమి మీదే ఉండిపోవాలి. నేను ఎంత ఉండాలనుకున్నా, ఎంత ప్రయత్నించినా చావు అనేది రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఏదో ఒకరు చావాల్సిందే. కానీ బైబిల్లో ఒక భక్తుడు ఉంటాడండి, ఈ భూమి మీద మనుషులందరికీ విచిత్రంగా ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాము. 21వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్షమించండి, 1వ అధ్యాయము 21వ వచనం. 1వ అధ్యాయము 21వ వచనము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, చావైతే లాభము, చావైతే లాభము. భూమి మీద మనుషులందరూ చచ్చిపోతావు అంటే భయము, 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 మరణ భయము. కానీ మనందరికీ విచిత్రంగా పౌలు గారు నాకు చావు లాభము అంటున్నాడు. ఇదే మనుషులందరూ తెలుసుకోవాల్సిన సీక్రెట్. మానవ సమాజానికి తెలియాల్సిన రహస్యం ఇదే. నీ చావు నీకు లాభాన్ని తెచ్చేది, నీ మరణం నీకు లాభాన్ని తీసుకొని రావాలి, నీ మరణం నీకు మేలుని తీసుకొని రావాలి. నిజంగా లాభము మేలు అంటే మనిషికి ఎంత ఆనందం అంటే, సమాజంలో ఒక వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటాం మనిషి గురించి. ఒరే వీనికి ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారంటారు. అవునా? అంటే ఏదో ఒకటి మేలు జరుగుతుందంటే అది సాధించాలి, అది కంపల్సరిగా నేను పొందుకోవాలన్న ఆలోచన. మరి ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? చావు లాభము అంటున్నాడు, చావు మేలు అంటున్నాడు. నిజంగా మనకు మేలా, మనకు లాభమా? అదే అర్థం కాలేదండి మనిషికి. మానవ సమాజానికి అర్థం కాని రహస్యం ఏంటంటే, నీ చావు నీకు మేలు చేసేది, నీ మరణం నీకు లాభాన్ని చేసేది.